నమస్తే అన్న. ఆ, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటికి రావడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు బెయిల్ మీద రావసరం లేదన్న. ఆయన అరెస్ట్ చేయడమే తప్పు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది అసలు ఫాల్స్ అనేది అందరికీ తెలిసింది. ఫాల్స్ కేసులో అరెస్ట్ చేసి 54 రోజులు జైల్లో పెట్టారు. అది కరెక్ట్ కాదని రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. కక్షపూరితంగా జగన్ వెళ్ళాడు, చేశాడు. ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించి చేశాడు. జనాలందరికీ మెసేజ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. అది కరెక్ట్ కాదని అందరికీ తెలుసు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఆయన నిర్దోషిగా కాదు, బెయిల్ మీద వచ్చాడు, నిర్దోషిగా కూడా బయటకు వస్తాడు. అది ప్రజలందరూ విశ్వాసం. రేపు నెక్స్ట్ జరగబోయేది టీడీపీ గవర్నమెంటే. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి చోట కూడా సంబరాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. దాన్ని ఏ విధంగా ఆయన ఐటీ సెక్టార్ని తీసుకొచ్చి మన రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఆయన అభిమానులందరూ కూడా ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం చాలా తప్పు. ఆయన వల్ల మేము ఉద్యోగాలు పొందాము, ఇంత ఈ స్థితిలో ఉన్నామని చెప్పి ఐటీ ఉద్యోగులు లక్షల శాలరీ తీసుకునే వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే రోజు అన్న ఉందా? ఒక ఎంప్లాయీ వచ్చి ధర్నా చేయడం అనేది ఆయన చేసిన మంచి పనుల వల్ల వాళ్ళందరూ బయటకు వచ్చారు. అది కరెక్ట్ కాదని అందరికీ తెలుసు. ఇంక సంబరాలు చేసుకుంటారు. ఈరోజు కాదు, ఇంకా నెక్స్ట్ వచ్చేది టీడీపీ గవర్నమెంటే ఇంకా సంబరాలు చేస్తారు. ఆయన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాడని మా అందరికీ పూర్తి నమ్మకం ఉంది ఆయన మీద. ఆయన నమ్మకమే మాకు ఇది శ్రీరామ రక్ష అనమాట. ఇప్పుడు అలాగే వైసీపీ నాయకులు నిన్నటిదాకా పొద్దున కూడా ప్రెస్ మీట్లు పెట్టి హేళనగా మాట్లాడే పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఏ విధంగా మాట్లాడతారు? వాళ్ళు వైసీపీ నాయకులంతా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ క్యాస్ట్ని ఆ క్యాస్ట్ వాళ్ళతో తిట్టేస్తున్నాడండి. ఇది కరెక్ట్ కాదు అసలు. ఏ క్యాస్ట్ కాపులు ఉన్నారనుకోండి, కాపులతో తిట్టేస్తున్నాడు, కాపుల మంత్రులతో. కమ్మరులతో తిట్టేస్తున్నాడు, గౌడాస్ ఉంటే గౌడాస్తో తిట్టేస్తున్నాడు. కుల రాజకీయం తీసుకొచ్చి దాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నాకు కులం కాదు ముఖ్యం, నాకు రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం అంటున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ ఎవరితో తిట్టేస్తున్నాడు? పేరు నానిగాడితో, వాళ్ళతో తిట్టేస్తున్నాడు. ఏంటి అది ఎంతవరకు కరెక్ట్? తప్పు. అది ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళతో తిట్టిటు ఇవన్నీ రాష్ట్రంలో సర్వనాశనం చేసేసి అది పైశాచిక ఆనందం పొందడమే. రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళమనండి జగన్మోహన్ రెడ్డి. 151 సీట్లు దేనికి ఇచ్చారు? 151 సీట్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని ఇచ్చారు. ఆ పైశాచిక ఆనందం పొందడానికి కాదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఎక్కడన్నా ఎంప్లాయ్మెంట్ ఉందా? ఎక్కడన్నా కానీ చదువుకున్న వాళ్ళకి 5 సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ ఉందా? ఏమన్నా అంటే ఇంజనీరింగ్ చేసిన వాడికి 5,000 ఇస్తాంట. 5,000 ఎవడికే? 5,000 ఆడి పాకెట్ మనీ చాలదు. వాలంటరీ ఉద్యోగం, ఆ వాలంటరీ ఉద్యోగాలతో ఎంత? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయమంటేగా ఐటీ సెక్టార్ వచ్చింది. లక్షల శాలరీలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కుటుంబాన్ని బతికించుకుంటున్నారు. ఈయన వచ్చిన తర్వాత ఏముంది? ఎంప్లాయ్మెంట్ లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు? టీడీపీ జనసేన గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. జనసేన కూడా ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గాడు. ఎందుకు? రాష్ట్రం కోసం, ప్రజల కోసం. ప్రజల కోసం ఆయన వెనక్కి తగ్గాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పాడైపోద్ది, పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది అని ఆలోచించుకుని చంద్రబాబు నాయుడు గారితో ఆయనకు అనుభవం ఉంది. రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి మళ్ళీ పిల్లలందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పిల్లలు కూడా ఆయన పిల్లల్లాగా భావించి పొత్తు పెట్టుకున్నాడు. రాజధాని లేని రాష్ట్రం ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో? చెప్పండి. రాజధాని లేని రాష్ట్రం 35,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. వాళ్ళని అన్యాయం చేయడం తప్పితే రాజధాని లేని ఇచ్చిన దాన్ని డెవలప్ చేసుకోమనండి. 151 సీట్లు ఇచ్చారు. దేనికి ఇచ్చారు? దాన్ని డెవలప్ చేయడానికి. ఆయన ఆ రోజు ఏమన్నాడు? అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, తాడేపల్లిలో ఈ రాజధాని మార్చను అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? తాడేపల్లిలో మార్చేశాడు. 3 రాజధానులు అంటున్నాడు. ఇప్పుడు వైజాగ్ అంటున్నాడు. వైజాగ్లో భూములు కొనుక్కున్నారని అన్నారు జనాలు. విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడు వైజాగ్ అంతా ఆక్రమించుకున్నాడని చెప్తున్నారు. రుచికొండ తవ్వేశాడు. రేపు సునామీలు వస్తే ఆ రుచికొండ ఆపిద్దని వీళ్ళు చెప్తున్నారు, సైంటిస్టులు వీళ్ళు. ఆ రుచికొండను తవ్వుబారు తెబ్బాడు. రేపు వైజాగ్ అంతా ఏమైద్ది? సునామీ వస్తే కొలాప్స్ అయిపోద్ది. అది కరెక్ట్ కాదు కదా. జనాలందరికీ తెలిసిందే. వైజీపీ సానుభూతి పరులు ఆయన వైపున మాట్లాడతారు, అది మామూలే. టీడీపీ వాళ్ళు టీడీపీ వైపున మాట్లాడతారు. వాస్తవాలు ఉండాలి, ప్రజల్లో వాస్తవం అనేది తెలియాలి. 1,00,000 మంది అన్నారు. జనాలు పోగు చేసుకుని బలవంతంగా తీసుకొచ్చారు. ఆయన సీఎం గారు ఇక్కడికి వచ్చి సామాజిక యాత్ర ఎక్కడ చేశాడు? మంత్రులను తీసుకొచ్చాడు. వాళ్ళు బస్సులో వచ్చారు, బస్సులో వెళ్ళారు. వాళ్ళు అయితే తూతు మంత్రంగా 4 మాటలు మాట్లాడారు. వాళ్ళు ఎక్కడికి వచ్చేప్పటికి నడువు నొప్పులు వచ్చినాయి. ఆ గోతుల్లో ఎవరికాళ్ళు జెండు బాం రాసుకుని పడుకుని మళ్ళీ వెళ్ళిపోయారు రాత్రి 7:30, 8కి. ఇంకెక్కడ సామాజిక యాత్ర ఎక్కడ ఉంది? అంటే అన్ని వర్గానికి న్యాయం చేశాడు. ఏ సామాజిక వర్గానికి న్యాయం చేశాడు? ఎస్సీలు చేశాడా? ఎస్సీలని పిచ్చోని చేశాడు. ఒక డాక్టర్ అవ్వాలంటే ఎస్సీ కులంలో ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడి చదువుకుని పైకి వెళ్తే ఎస్సీ కులంలో డాక్టర్ అవుతాడండి. సుధాకర్ని పిచ్చోని చేసి మాస్కులు అడిగాడని నడు రోడ్డు మీద కొట్టించాడు. ఆయన చంపించేశాడు. ఇంకెక్కడ? ఒక ఎస్సీ కుర్రోడు డ్రైవర్ని సావదెబ్బి జైల్లోనేమో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఎక్కడ సామాజిక న్యాయం ఎక్కడ ఉంది? ఒక బీసీ కుర్రోడు ఉన్నాడు, వాళ్ళు అక్కనే ఏడిపెత్తున్నారని చెప్పేసి తప్పు అని చెప్తే ఏం చేశారు?
మామూలుగా తగలబెట్టిచ్చేసాడండి. పెట్రోల్ పోసి తగలబెట్టిచ్చేసాడు. ఇదే సామాజిక న్యాయం చెప్పండి? ఎక్కడ న్యాయం చేశాడు? బీసీ కుర్రోడు అడిగినప్పుడు ఒక మైనారిటీ పాప చదువుతుందంట, ఇది అక్కడ దాని పేరేంటి చిత్తూరు జిల్లాలో చదువుతుందంటే మా పిల్లల కంటే ఎక్కువ చదువుతుంది ఎందుకని ఆ మైనారిటీ పాపని చంపించేశారు. ఎక్కడ ఇంకా ఒక మైనారిటీలు లేదు రక్షణ, బీసీలు లేదు, ఎస్సీలు లేదు, ఎస్టీలు లేదు, ఇంకెక్కడ యాత్ర ఎందుకు? ఒక సీఎం వచ్చాడా? సీఎం రాలా, ఈ మంత్రులను పంపించి డ్రామాలు ఆడుతున్నాడు. వీళ్ళు ఏమిటంటే వీళ్ళ పదవులు కాపాడుకోవడానికి సామాజిక న్యాయం అని చెప్తున్నారు, అంతే, ఏమీ లేదు. సామాజికం అనేటప్పటికి లోపలికి వచ్చేటప్పటికి అండర్ గ్రౌండ్గా వాటర్కి ఎవరికి న్యాయం జరగట్లేదండి. అది సామాజిక యాత్ర వాళ్ళదే. మీ పేరండి? నా పేరు తేజ అండి. ఓకే అండి, మీరేం చేస్తుంటారు? నేను ఎంప్లాయ్ అండి. చంద్రబాబు నాయుడు గారి విడుదలని మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజు మనం చూస్తున్నాం, చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఎంత నిర్బంధించాలో, ఎంత ఇబ్బందులు పెట్టారో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కానీ న్యాయస్థానం అనేది ఎట్టకెళ్లకు చివరాఖరకు ఇవాళ చంద్రబాబు గారికి ఒక బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది. సో ఈ అధికార పార్టీ వాళ్ళు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కింద నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎట్లయితే బాబు గారు బయట ఉంటే ఈ జనంలో పెరుగుతున్న ఆదరణ, గవర్నమెంట్ మీద ఉన్న యాంటీని అది ఎక్కడ బాబు గారికి ప్లస్ అయిపోద్దో అని, ఏ రకంగా సరే బాబు గారిని ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టాలి అనే ధ్యేయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు గారిని ఎలా లోపల పెడదాం అనే దాని మీద లోపల పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు పెట్టినా సరే న్యాయస్థానం అనేది ఉంది, న్యాయస్థానం అనేది చూస్తుంది. 5 కోట్ల ఆంధ్రుల ప్రజానికం అనేది చంద్రబాబు గారికి ఏ రకంగా ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద డే కాడ నుంచి ఈ రోజు వరకు ఏ రకంగా మద్దతు పలికారో, ఏ రకంగా సంఘీభావం తెలిపారో, చాలామంది బాబు గారు లోపల ఉన్నా సరే బాబు గారు ఏ తప్పు చేయలేదు, బాబు గారు క్లీన్ చీట్ కలిగిన నాయకుడు అని అందరూ పర్టికులర్గా ప్రతి ఒక్కరూ వచ్చి బాబు గారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. సో ఈరోజు చెప్పేది ఏంటంటే, బాబు గారిని ఎంత నిర్బంధించాలనుకున్నా సరే ఆయన ఒక క్లీన్ షీట్ కలిగిన నాయకుడు, విజనరీ నాయకుడు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఫైనల్ ఆఫ్ ద డే విప్లవం చెందటం తప్ప వీళ్ళు సక్సెస్ అయ్యేదైతే ఏమీ లేదని ఇప్పుడు అలాగే నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వాళ్ళు చాలా ఎగతాళిగా కానీ అవహేళన కానీ మీడియాలోని వాళ్ళు ప్రసంగాలు, మీటింగ్లు పెట్టుకోవడం, దాన్ని ఒక సాధారణ ప్రజానీకంగా మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అసలు వాళ్ళు మాట్లాడే ఎమ్మెల్యేలు కావచ్చు, లేదు వాళ్ళు ఒక నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేద్దామని కానీ ఇంకొక రకంగా కానీ ఏ ఆలోచన లేదు. ఎంతవరకు బురద జల్లే మాటలు మాట్లాడాలి, చంద్రబాబు గారి మీద ఏదో ఒక రకంగా మాట్లాడి బురద జల్లుదాం అనే మాటలు తప్ప దాన్ని నేరు సబ్జెక్ట్ కాలంగా కానీ వేరే ఏ విధంగా మాట్లాడతలా. ఈ మాట్లాడే వ్యక్తులు కూడా వన్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే చూసుకుంటే వాళ్ళకి భిక్ష పెట్టింది చంద్రబాబు గారే. సో చంద్రబాబు గారు భిక్ష పెడితేనే వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు అనే విషయం కూడా మర్చిపోయి చంద్రబాబు గారిని వాళ్ళు ఎగతాళిగా మాట్లాడటం జరుగుతుంది. జనం నిర్ణయిస్తారు, ఆ ఎమ్మెల్యేలకు కావచ్చు వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు అలాగే రానున్న రోజుల్లో ఏ గవర్నమెంట్ వస్తుందని మీరు భావిస్తారు? ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ జనంలో ఉన్న ఇది కానీ, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక విజనరీలో ఉండాలన్నా, ప్రతి ఒక్కళ్ళు ఒక ఎంప్లాయ్మెంట్లో ఉండాలన్నా, డెవలప్మెంట్ జరగాలన్నా చంద్రబాబు గారు సీఎం అయితేనే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మెరుగుపడద్ది, బాగుపడద్దు కూడా. లేదంటే చూస్తున్నాం వలసలు వెళ్ళిపోయే రోజు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రతి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం వలసలు వెళ్ళిపోయే రోజు వస్తుంది తప్ప బాగుపడే రోజు అనేది రాదని తెలియజేస్తున్నాం.